మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్లు అయితే మన సుమన్ టీవీ రోజు రోజుకు వెలుగులోకి తెస్తూనే ఉంది. సో ఈ మధ్య కాలంలో నిన్న ఏదైతే వర్ణి మండలంలోని వడ్డపల్లి గ్రామంలో ఒక భార్యని తన కట్టుకున్న భర్తనే అతి దారుణంగా కిరాతకంగా నరికి చంపాడు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్ని చూసిన తర్వాత అసలు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అని చెప్పేసి చాలామంది గ్రామస్తులు అయితే ఆరోపిస్తూనే ఉన్నారు. చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో తాగిన రోకులా అసలు ఏం చేస్తున్నాము, అసలు మన కట్టుకున్న భార్యనా లేకపోతే కన్న బిడ్డనా లేకపోతే కన్న కొడుకా అని చెప్పేసి కూడా తెలియకుండా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేటివి మనకి రోజు రోజు కనిపిస్తూనే ఉన్నాయి. సో ఇట్లాంటి అడ్డంగా నరుక్కునే వ్యవహారాలు అనేటివి ఎలా సినిమాల ప్రభావంతోనే ఇట్లా ఎక్కువవుతున్నాయి అనేది కూడా చాలామందికి ఒక బిగ్ క్వశ్చన్గా అయితే ఏర్పడుతూ ఉంది. సో ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది. అంటే తాగిన మైకంలో వడ్డేపల్లికి చెందిన ఆ గ్రామానికి చెందిన ఎవరైతే బాలయ్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కట్టుకున్న భార్యనే పడుకున్న సమయంలో వెళ్ళి అతి దారుణంగా కొడవలితోనే అడ్డంగా నరికేసిండు అని చెప్పేసి మనకు ఉంది. అంటే గతంలో ఏమైనా జరిగినాయా లేకపోతే ఏమైనా ఇల్లీగల్ అఫైర్స్ ఉండడం వల్ల ఇట్లా ఏమైనా జరిగిందా అని అంటే వాళ్ళ ఏజ్ గురించి మనం మాట్లాడుకుంటే దాదాపు అక్షరాల 55 నుంచి 60 సంవత్సరాల ఏజ్ ఉంది. సో అట్లాంటి దానికి అసలు తావే లేదు అని చెప్పేసి కూడా చెప్పిన సిచ్యువేషన్ అయితే ఉంది. కొన్ని తగాదాలు కుటుంబ కలహాలతోనే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది అని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఎవరైతే సంబంధిత బాలయ్య గురించి మాట్లాడుకుంటే తను చాలా మంచిగా పని చేసుకుని బతికేవాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా చాలా మంచిగా చూసుకునేవాళ్ళు. ఎవరైతే సంబంధిత తన కట్టుకున్న భార్యను కూడా చాలా మంచిగా చూసుకున్నాడు. కాకపోతే తాగిన మైకంలోనే ఇలా నరికి చంపిండు అనేది మనకు ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. వర్ణికి సంబంధించిన ఎస్ఐ గారితో కూడా మనం మాట్లాడినాము. ఈ మధ్య కాలంలో చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఇట్లా జరగడం పట్ల ఎట్లా అనిపిస్తుంది, అసలు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనే దానిపైన మాట్లాడడానికి వ్యక్తులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడము. అన్న మీరు చెప్పండి. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి మనకి సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. సో మెయిన్గా యువతకు కావచ్చు లేకపోతే తాగి తందనాలు ఆడేటోళ్ళు, ఈ తప్ప తాగి ఇట్లాంటి పనులు చేసే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. డ్రగ్స్ విషయంలో కానీ ఎవరైనా ఇప్పుడు యూత్ మొత్తం డ్రగ్స్‌కి అడాప్ట్ అయ్యారు. ఇప్పుడు వినాయక చవితి కూడా పండుగ లెక్క చేసుకోవాలా. డీజేలు పెట్టుకొని సౌండ్ విలేజ్‌లందరికీ డిస్టర్బెన్స్ చేసుడు, తాగుడు బాగా ఇప్పుడు ప్రతి విలేజ్‌లో డ్రగ్స్ బాగా అయిపోతుంది. సో ఈ తాగిన రోక్లో అసలు ఏం చేస్తున్నాము, ఎవరిని నరుకుతున్నాము, ఎవరిని కొడుతున్నాము, ఎవరితో మనం తన్నిపించుకుంటున్నాం అనేది కూడా వాళ్ళకి ఎవరైతే సంబంధిత వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి తెలియట్లేదు. సో వర్ణిలో ఇప్పుడు ఈ విలేజ్లో కూడా ఇదే ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో దీని పట్ల అంటే చాలా మంది కూడా మనము సినిమాల ప్రభావం వల్లే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి అనేది కొన్ని మనం వింటూనే ఉన్నాం. సో దీని గురించి ఏం చెప్తారు? సినిమాల ప్రభావం బాగానే ఉన్నది. యూత్‌కు బాగా ఖరాబ్ అయిపోతారు సినిమాలు చూసుట్లా. అంటే ఈ వార్త విన్న తర్వాత మీరేమనుకున్నారు? అంటే కట్టుకున్న భార్యని నరికి చంపడం అంటే ఎంత దారుణం అంటే ఒకసారి ఆలోచించండి మీరు. అంటే తాగిన రోగులో మనం ఏమన్నా చేయొచ్చా అన్నట్టు వ్యవహరిస్తున్నారు. సో ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కట్టుకున్న ఆమెను చంపేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంది, వాళ్ళదేంది. కన్న తండ్రే వాళ్ళ అమ్మని చంపేసినాక పిల్లలు ఏమైపోతారు, వాళ్ళందరూ అయిపోతారు, వాళ్ళని ఎవరు చూస్తారు? తాగద్దు అసలు. సో ఇది అంటే ఎవరితో మాట్లాడినా కూడా ఒక్కటే రకమైనటువంటి ఆన్సర్స్ అయితే వస్తున్నాయి. సో ఎవరైతే సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో సంబంధిత బాలయ్య పైన కూడా తగిన చర్యలు తీసుకోవాలా, కటకటాల్లోకి తొయ్యాలి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో అంటే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, అసలు తాగితే అసలు ఏ రోగ్లో ఉంటున్నారు అనేది చాలా పెద్ద క్వశ్చన్గా మారింది. సో ఎక్కడ చూసినా కూడా, ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా, ఏ వీధిలో చూసినా కూడా గంజాయి ఏరులై పారుతుంది. మద్యం అనేది యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. ఏరులై పారడం వల్ల ఇట్లాంటి ఇన్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి అనేది మనకు తెలుస్తూ ఉంది. సో మెయిన్గా బెల్ట్ షాప్ల విషయంలో మనం మాట్లాడుకుంటే బెల్ట్ షాప్లు అంటే ప్రతిదీ అంటే ప్రతి ఏరియాలో వైన్ షాప్కి అనేది ఒక టైమింగ్ ఉంటుంది. 10 to 10 అని చెప్పేసి ఒక టైమింగ్ అనేది ఉంది. సో ఈ 10 to 10 తర్వాత కూడా చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్ అయితే మనకు బయట కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్గా గ్రామాలలో ఏదైతే మనకి బెల్ట్ షాప్ల గురించి మాట్లాడుకుంటే అసలు చాలా అరాచకం, అంటే చాలా వరకు కూడా ఇన్సిడెంట్స్ అయితే మనకు బయటపడుతూ ఉన్నాయి. అక్కడ నుంచి మందు తీసుకొని తాగి రాత్రిపూట పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా అర్థమైతలేదు. సో ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాతనైతే నిజామాబాద్ జిల్లా ఒక్కసారిగా అయితే ఉలిక్కిపడ్డదని అయితే మనకు తెలుస్తూ ఉంది. సో ఇది వరటి సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ వర్ణి నుంచి.